జిల్లా మీడియా సమావేశంలో ఎంపీ బండి సంజయ్ పై జెడ్పీ చైర్మన్లు ఫైర్ అయ్యారు. సర్పంచ్లపై బండి సంజయ్ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్మన్ కలమల విజయ్ ఎంపీగా ఉండి కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. పీఎం మోదీ ప్రభుత్వం ఉపాధి పథకానికి నిధుల్లో కోతలు విధించారని జెడ్పీ చైర్మన్ జగిత్యాల జిల్లా వసంత విమర్శించారు. కరీంనగర్ ప్రాంతంలో కూడా తెలంగాణలో కూడా మరో తిరుపతి ఉండాలని చెప్పేసి మరి ఆంధ్రాకి వెళ్ళి తిరుపతికి అక్కడ దేవస్థానం మొక్కుకోవడం ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మనమే ఒక తిరుపతి దేవస్థానాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ దేవుని తీసుకురావాలని చెప్పినటువంటి నిజమైన భక్తులు మరి వినోదన్న గారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఊరికే మనం అధికారం కోసం మన పదవి కోసం దేవుణ్ణి వాడుకోవడం మతాన్ని వాడుకోవడం మంచిది కాదు. ఏదైనా ఉంటే ప్రజల మంచి కోసం పనిచేయాలని చెప్పేసి మీకు ఇంతో కలుపుతా ఉన్నాం. ఈనాడు పల్లె ప్రగతి అనే ప్రపంచంలో రికగ్నైజ్డ్ కంట్రీస్ 195 దేశాలు ఉన్నాయి. ఏ దేశం కూడా ఈ సిద్ధాంతం మీద బాగుపడ్డ సందర్భాలు. దేశం బాగుపడాలన్నా దేశ ప్రజలు బాగుపడాలంటే గురజాడ అప్పారావు గారు అప్పుడు గతంలో చెప్పింది ఏంటంటే దేశం అక్క మాకు ఇప్పుడు పంపడానికి మా పదవి అయిపోయినాక మాకు ఉన్నప్పుడు ఆయన ఎన్నాడున్నాడు మాట్లాడింది ఉన్నదా, ఒక లెటర్ పెట్టింది ఉన్నదా, మా కొరకు కష్టపడ్డది ఉన్నదా, మా కొరకు మేము ఇన్ని పనులు చేసినా మాకు మా బాధలో పాల్పంచుకొని ఇలా ఎంపీ గారు మేము గుర్తు రావడం మాకు బాధాకరమైన విషయం మాట్లాడుతున్నాం. ఇలా అంటే ఏదైనా ఏది చేసినా కూడా ఈ రోజున గ్రాంట్ విషయంలో కావచ్చు, మా ప్రజాప్రతినిధుల విషయంలో కావచ్చు, మీ బాధలు మా సాధనలు మేము పట్టించుకుంటాం. మా వాళ్ళకి మాకు తెలుసు. మరి మీరు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని సర్పంచుల దగ్గర సానుభూతి పొందడం సరికాదు. మరి మీకు మీ సానుభూతి కూడా మాకు అవసరం లేదు. ఈ లెటర్ని పంపి ఎవరిని కించపరిచే ప్రయత్నం చేసి